శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పూర్ణిమ తిథి మధ్యాహ్నం 12:52 వరకు. అనంతరం పాడ్యమి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:20 వరకు. అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. సిద్ధం యోగం తెల్లవారుజామున 5:46 వరకు. అనంతరం సాధ్య యోగం. భవకరణం మధ్యాహ్నం 12:52 వరకు. అనంతరం బాలవకరణం. నేడు అమృత ఘడియలు లేవు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. నేటి వర్జ్యం రాత్రి 9:33 నుండి 1:19 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈనాటి విశేషం సూర్యోదయ సమయంలో పౌర్ణమి ఉన్నది కాబట్టి ఈ సాయంకాలం నాడు రాత్రి వేళలో కలియుగ వరదుడైనటువంటి శ్రీహపతి శ్రీనివాసుడికి ఈనాడు గరుడ సేవ తిరుమలలో చాలా విశేషంగా జరుగుతుంది. తూర్పు మాడవీధి నుండి మొదలుపెట్టి మళ్ళీ తూర్పు మాడవీధి వరకు స్వామి జయ జయ ధ్వానాలతో మంగళ ధ్వనులతో భక్తులు చేసేటటువంటి ఆనంద నృత్యాలతో సంగీతాది కీర్తన శోభాయమానంగా చక్కగా ఆ కీర్తనలతో శోభాయమానంగా స్వామి యొక్క ఇది జరుగుతుంది. ఈ పున్నమి కాంతిలో పున్నమి వెన్నెల కాంతిలో గనక స్వామిని గనక దర్శించినట్లయితే జన్మ చరితార్థం అవుతుంది. అటువంటి దివ్యమైన గరుడ సేవ ఈనాడు జరగనున్నది. ఇక ఈనాడు చేయగలిగినటువంటి దేవతారాధన గురించి ప్రస్తావించినట్లయితే ఈనాడు పురుషోత్తమ మాస పౌర్ణమి ఈనాడు మధ్యాహ్నం వరకు ఉన్నది కాబట్టి ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. విష్ణు సంబంధమైన ఏ దేవతా స్వరూపానికైనా సరే, అంటే రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వెంకటేశ్వరుడు, నారసింహుడు ఇట్లాంటి స్వామివారికి తులసీదళ అర్చన గనక ఈనాడు చేసినట్లయితే జన్మాంతరాల నుండి వస్తున్నటువంటి సమస్త పాపక్షయం జరుగుతుంది. అదేవిధంగా ఈనాడు విష్ణుప్రీతిగా బ్రాహ్మడికి వస్త్రాలు లేదా యజ్ఞోపవీత ధారణ గనక చేసినట్లయితే ఈ పురుషోత్తమ మాస వ్రతం అని మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది పురాణాల్లో. ఆ వ్రతం చేసిన విశేషమైన ఫలితం లభిస్తుంది. దానితో పాటు చందనాన్ని దానం చేయటం కూడా ఈ పౌర్ణమి నాడు చాలా విశేషమైన దానంగా చెప్పబడుతుంది. దీనివల్ల ఎవరైతే పితృక్రియా పరిత్యాగం చేసేటటువంటి వాళ్ళు ఉంటారో, అంటే పితృదేవతలకు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా కారణాంతరాల చేత ఇబ్బందులు పడుతూ ఆ పనులు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ దోషం అనేది కొంతవరకు తొలగిపోతుంది. దానితో పాటు ఈనాడు వైశాఖ మాసంలో ఎట్లయితే చేస్తామో పరిమళ ద్రవ్యాలతో ఏర్పాటు చేసినటువంటి జలాన్ని తామ్రపాత్రలో దానం చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు సంపద కలుగుతుంది అని మనకి ప్రత్యేకంగా శాస్త్రంలో చెప్పబడుతుంది. అందులో ఈరోజు అనురాధ నక్షత్రం మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంధికం అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఆదిత్య హృదయ పారాయణ చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం ఆదిత్య హృదయ స్తోత్ర శ్రవణం చేయటం కూడా ఈనాడు విశేషమైన ఫలితాలను అందించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మిగిలినటువంటి సౌభాగ్యాల కంటే కూడా పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద లేదు. ఎన్ని కోట్లున్నా, ఎంత విద్యున్నా, ఎన్ని పదవులున్నా ఆరోగ్యం లేకపోతే వేటిని కూడా మనం పరిపూర్ణంగా అనుభవించలేం. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి మానవ జన్మలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం ఈ జన్మ అయితే మరొక విశేషమైన వరం ఏమిటంటే ఈ మానవ దేహం. కాబట్టి ఈ దేహానికి ఆరోగ్యం చేకూరాలి అంటే ఆరోగ్యప్రదాత అయినటువంటి భాస్కరుణ్ణి తప్పకుండా ప్రతిరోజు ప్రార్థించాలి. నిత్యం అవకాశం లేనటువంటి వాళ్ళు ఆదివారం నాడైనా సరే యథాశక్తిగా ప్రార్థన చేసి సూర్యుడికి నమస్కారం, కేవలం ఆయనకి నమస్కారం చేస్తే చాలు. నమస్కార ప్రియోభానుహు అని శాస్త్రం చెప్తుంది. అటువంటి సూర్యభగవానుడి యొక్క స్తోత్రపారాయణ, ఆదిత్య హృదయ పారాయణ లేక శ్రవణం చేసి సూర్య నమస్కారాలు చేసి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 12:52 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ పాడ్యమి. వారం భానువారం లేదా ఆదివారం.
నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 3:20 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రవి సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. గతంలో లోపాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సమర్థించుకుని పరిష్కరించుకుని ముందుకు పోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయాలన్నటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కొంత ఊరట కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని, విఘ్నాల్ని నియంత్రించగలుగుతారు. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అనుకూలత సాధ్యపడుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఇతరులని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి ప్రక్రియలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతని పెంచుతాయి. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మంచి నిర్ణయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి క్రమశిక్షణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ, మానసిక ప్రశాంతత తగ్గినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. విదేశీ ప్రయాణాల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో కూడా జగడాలు ప్రారంభమవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారికి చేకూరుతాయి. ప్రతిబంధకాలు మహిళలు గృహరీత్యా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సంఘర్షణతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. అయినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు,
అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు, అనుకున్నవి సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం అధికమవుతుంది, ఆదాయం తగ్గుతుంది, శుభ సంఘటనలకి ఖర్చులు పెరుగుతాయి, నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు, పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది, శుభవార్తలు వింటారు, విదేశీ సంభాషణలు రుచిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం, నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి, కాలయాపన తొలగుతుంది, నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు, వేగవంతంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి విషయాల్లో సమస్యలు వెలుగులోకి వస్తాయి, సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి, అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు, గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు, సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు, ప్రతిభా విద్యార్థులకి గుర్తింపబడుతుంది, సునాయాస విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా అధిగమించగలుగుతారు, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు, అధిక ఒత్తిళ్లు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు, నూతన అంశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి, చిరునవ్వు సంఘటనలు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, సామూహిక విషయాలు సాధించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి, శుభ ప్రయత్నాలు లాభిస్తాయి, స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు, అభివృద్ధి విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తుంది, నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా లేకపోలేదు, సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది, మంచి మంచి కార్యక్రమాలపై చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కలిసి వస్తాయి, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, అవమానకర సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు, కార్యసాధనకే చేపట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి, నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది, మంచి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది, వైద్య వృత్తి వారికి ఇబ్బందికర పరిస్థితులు వృత్తిలో దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆకస్మిక ధనప్రాప్తిని పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు ఆకస్మికంగా అనుకూలతని పెంచుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి,
నూతన కార్యక్రమాల విషయంలో అనుకూలత మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించేటువంటి మిత్రులు లభ్యమవుతాయి. సమస్యలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి మిత్రులు తారసపడతారు. అనుకూల పరిస్థితులు గృహరీత్యా కూడా ప్రారంభమవుతాయి. అనుచిత పరిస్థితుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి సమస్యల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. అధిక ఖర్చులు ఒక్కసారిగా ఏర్పడేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గ్రహాతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత కార్యకలాపాలు, వివాదాలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి వివాదాలకు, సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. వైద్య వృత్తి వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అనుకూలతని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మనస్పర్ధలతో కూడినటువంటి, వివాదాలతో కూడినటువంటి విషయాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చవిచూస్తారు. కార్యక్రమాలు మెల్లమెల్లగా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. సంఘర్షణలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అధిక ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి జటిలమవుతాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత వృత్తిపరంగా కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో అలజడి ఉంటుంది. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ సమస్యల్ని జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. అధిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు మహిళలకు పెరుగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోలేకపోతారు. ప్రతిష్టంభన ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఆర్థిక పరంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. స్థిర చిత్తంతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాలు కలిసి రావాలని, గృహ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహకర పరిస్థితులు వెన్నంటి ఉండాలని,
ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి తిథి ఉంది. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా సంవత్సరంలో వచ్చే 12 నెలల కంటే అధిక మాసానికి ఎక్కువ ప్రాధాన్యతను ప్రామాణిక గ్రంథాలలో చెప్పడం జరిగింది. నారద పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము, పద్మ పురాణము, ఈ గ్రంథాలు, ఈ పురాణాలన్నీ కూడా అధిక మాసం విశిష్టతను గురించి వివరించాయి. అధిక మాసంలో చేసే పూజలు కానీ, దానాలు కానీ, స్తోత్ర పారాయణలు కానీ మామూలు సమయం కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈరోజు అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి తిథి ఉంది. అధిక మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు నిర్వహించుకోవటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది, అన్నదానం చేస్తే చాలా మంచిది, తీపి పదార్థాలు దానం చేస్తే మంచిది. అలాగే గోధుమలు కానీ, బియ్యం కానీ దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కొన్ని శక్తివంతమైన దానాల గురించి పురుషోత్తమ మాహాత్మ్యం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఆ దానాలు ఏంటంటే గుమ్మడికాయ దానం, దోసకాయ దానం, ముల్లంగి దానం. వీటిని దానం ఇవ్వటం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అధిక మాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు, కానీ ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మామూలుగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందరూ వటసావిత్రి వ్రతం చేసుకుంటారు కాబట్టి ఇది అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి మర్రి చెట్టును పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. సహజంగా అధిక మాసంలో నోములు, వ్రతాలు ప్రత్యేకమైనవేవి ప్రారంభించరు, కానీ పూజలు ఎక్కువ ఫలితం ఇస్తాయి. కాబట్టి ఈరోజు మర్రి చెట్టును పూజించడం ద్వారా అద్భుతంగా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మహిళా మండలందరూ దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం పురుషోత్తమాయ నమః అంటూ శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి నామాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే మామూలు సమయంలో పౌర్ణమి రోజు లలితా సహస్రనామ స్తోత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందులోనూ అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరూ లలితా సహస్రనామ స్తోత్రం చదివి అమ్మవారికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. ఈరోజు సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు నిర్వహించడం కూడా అద్భుతంగా లలితా అమ్మవారి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే పౌర్ణమి రోజు చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు చేసే సత్యనారాయణ వ్రతం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇది అధిక జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ మాసం అంటేనే విష్ణుమూర్తికి ప్రియమైన మాసం. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించడం ద్వారా అద్భుతంగా సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి ఎటువంటి కష్టాలున్నా సరే ఆ కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సత్యనారాయణ స్వామి వారి వ్రతం నిర్వహించటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే గృహంలో దీపారాధన చేసుకొని సత్యనారాయణ స్వామి వారిని మనసులో స్మరించుకుంటూ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. ఈ శ్లోకాన్ని పఠించినా కూడా సత్యనారాయణ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈరోజు నిర్వహించే రుద్రాభిషేకాలు కూడా విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తాయి. ఆవు పాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ ఈరోజు శివాభిషేకం చేసుకోండి. ఈరోజు పౌర్ణమి ఘడియలు ఉన్న సమయంలో దేవాలయ దర్శనం చేయటం అనేది అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శివాలయ దర్శనం, లలితా అమ్మవారి ఆలయ దర్శనం, ప్రత్యేకించి అధిక జ్యేష్ఠ పౌర్ణమి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, పురుషోత్తముడి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా
ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. చంద్రబలం జాతకంలో తక్కువ ఉన్న వాళ్ళకి అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఒక అద్భుతమైన అవకాశంగా భావించాలి. అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా పున్నమి వెన్నెలలో కూర్చొని సోమాయ నమః అనే చంద్ర మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా కూడా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. కాబట్టి అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో నమస్కారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. నమస్కారాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, నమస్కారం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో, నమస్కారానికి సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడినటువంటి ప్రాధాన్యత ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.